ఫైనల్‌గా మన ట్రిప్‌లోని లాస్ట్ టెంపుల్‌కైతే వచ్చేసాం. అది ఏంటంటే రాజమండ్రిలోని మహాకాళేశ్వర్ టెంపుల్. ఇది శివాలయం అన్నమాట. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ టెంపుల్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది ఇక్కడ శివలింగం కూడా. 4 ముఖములతో ఉంటుందన్నమాట ఈ శివలింగం. ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్‌లోనే మీకు చాలా ట్రెడిషనల్‌గా కనిపిస్తూ ఉంటుంది టెంపుల్ లుక్ వచ్చేసి. మనకి ఈ టెంపుల్ ఎంట్రన్స్‌లోనే లెఫ్ట్ సైడ్ ఏమో యోగశాల ఉంటది. రైట్ సైడ్ వచ్చేసి మనకి శనీశ్వరుడి ఆలయం ఉంటుంది. అంటే చిన్న శివలింగం ఉంటుంది. ఎవరైనా అభిషేకం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఈ టెంపుల్‌లో భస్మాభిషేకం చాలా స్పెషల్. ఎందుకు అంటే ఈ టెంపుల్‌కి ఆనుకొని పక్కనే ఉన్న కైలాస భూమిలో నుంచి మనకి భస్మం తీసుకొచ్చి ఇక్కడ భస్మాభిషేకం చేస్తుంటారు. చూస్తే టెంపుల్ కూడా అంటే చాలా హ్యూజ్‌గా కనిపిస్తది. మీకు ఒక్కసారి లోపలికి వెళ్తే బయటికి రాబుద్ది కాదు. అంత బ్యూటిఫుల్‌గా ఉంటది టెంపుల్ లోపల. దాని ఆర్కిటెక్చర్ గాని సేమ్ ఇక ఉజ్జయినిలో ఎలా అయితే ఉంటదో అది సేమ్ ఇక్కడ రిప్లికేట్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఇదొక ట్రస్ట్ మీద నడుస్తుంది. అంటే ఒక ట్రస్ట్ ద్వారా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఆలయం చుట్టూ కూడా అంటే మొత్తం 4 సైడ్స్ కూడా మీకు ఇట్లాంటి దేవుళ్ళందరూ ఉంటారనమాట. అంటే వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, శివయ్య ఇట్లా అంటే వరుసగా అందరు దేవుళ్ళు ఉంటారు. నేను అన్నీ కవర్ చేశాను. బట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. బట్ ఇక్కడ విగ్రహాలు కూడా జైపూర్ నుంచి తీసుకొచ్చారనమాట. స్టోన్స్ అవన్నీ కూడా చెక్కి ఈ టైప్‌లో మనకి అంటే పెయింట్ అవి వేసి డెకరేషన్ చేశారనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం మస్ట్ విజిట్. టెంపుల్ చుట్టూ మనకి దాదాపు 64 ఉపాలయాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో వరుసగా చుట్టూ ఆ చిన్న చిన్న ఆలయాలు అవన్నమాట. మొత్తం 64 ఉంటాయన్నమాట టెంపుల్ చుట్టూ. ఇక్కడే ఈ మిడిల్‌లో ఉంది చూసారా? ఇది గుడనమాట. ఇది కూడా మన శివయ్య అనమాట. బట్ మీరు లోపల ఏదైతే సెంటర్‌లో ఉంటాడో శివుడు అసలు ఎక్సలెంట్‌గా ఉంటది. 4 ముఖాలు ఉంటాయన్నమాట. శివలింగంకి చుట్టూ 4 వైపులా 4 ముఖాలు ఉంటాయి. చాలా బాగుంటుంది టెంపుల్. డొనేషన్స్ ఇవ్వడానికి వాటికి అక్కడ మనకి రిసెప్షన్ ఉందన్నమాట. ఈ టెంపుల్ మొత్తం మనకి 2 ఎకర్స్‌లో బిల్డ్ చేశారనమాట. 2 ఎకరాల్లో కట్టారు. ఈ టెంపుల్‌లో మనకి ఉజ్జయినిలో ఎలా అయితే భస్మాభిషేకం జరుగుతుందో అంటే ఉజ్జయినిలో లేడీస్‌కి ఎలో ఉండదనుకుంటా. బట్ ఇక్కడ అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మీరు ఒకవేళ భస్మాభిషేకం గానీ చూడాలి అనుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6:00 మధ్యలో గానీ మీరొస్తే మీరు భస్మాభిషేకం కూడా చూడొచ్చనమాట. ఒక్కసారి గుడిని చూడండి అసలు ఎంత బాగా కట్టారంటే అసలు ఆ ఆర్కిటెక్ట్ గానీ అంటే ఒక గుడిలో అంటే ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించిందంటే నాకు ఈ టెంపుల్ మొత్తం చాలా నీట్‌గా మొత్తం గ్లాసెస్ ఉన్నాయి చూసారా? అసలు మెయింటెనెన్స్ ఎంత కష్టం అయితదో కానీ వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో అసలు ఎంత బాగుంటుందంటే టెంపుల్ మస్ట్ విజిట్. మీరు ఇక్కడ మెడిటేషన్ చేసుకోవాలన్నా మెడిటేషన్ చేసుకోవడానికి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది ప్లేస్ అంతా. మీరు ఏవైతే ఈ చుట్టుపక్కల చిన్న గుడిలో టెంపుల్స్ చూస్తున్నారో అంటే ఈ అవతారాలు ఏదైతే చూస్తున్నారో దీంట్లో మత్స్యావతారం, రామావతారం, కూర్మావతారం అట్లా అంటే అన్నీ నరసింహావతారం అన్నీ కవర్ చేశారనమాట. ఆల్మోస్ట్ అన్నీ ప్రతి ఒక్క అవతారం దేవుడిది కవర్ చేశారు. చాలా బాగుంటుంది. అంటే మీరు ఇది చూస్తూనే మీ టైం అంతా గడిచిపోతుంటదనమాట. మనకి పూరిలో ఉండే కృష్ణుడిగా కానీ అట్లా ఈ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వీటిని నక్షత్ర స్తూపాలు అని పిలుస్తారనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ మన టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. ఈ ఎంట్రన్స్‌లోనే చాలామంది మీరు చూస్తున్నారు కదా! భజన చేయడానికి కానీ దేనికైనా అట్లా కూర్చొని ఉంటారు. ఇక్కడి నుంచి చూస్తే డైరెక్ట్‌గా మీకు కనిపిస్తాడనమాట పరమేశ్వరుడు కూడా. ఈ టెంపుల్‌లో మీకు ఫోన్ రిస్ట్రిక్షన్స్ ఎక్కడా ఉండవు. మీరు చూస్తున్నారు కదా! అదే శివలింగం 4 ముఖాలు ఉంటాయన్నారు అని చెప్పాను కదా! దీంట్లో నేనిప్పుడు మీకు చూపించింది ఒక సైడ్ అనమాట. ఇట్లాగే ఇక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మినియేచర్ టెంపుల్స్ అనమాట. అంటే
రిప్లికేట్ చేయడానికి ట్రై చేశారు. మినియేచర్ అంటే మన హిందూ దేవాలయాలన్నీ ఇది అయ్యప్ప స్వామి దేవాలయం, దాని పక్కన చూస్తే మీకు నరసింహస్వామి దేవాలయం అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. కేదార్నాథ్ ఆలయం అట్లా అన్నీ మినియేచర్స్ రిప్లికాస్ పెట్టున్నారు పక్కనే. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఇవి కూడా చూడండి. చాలా చాలా బాగున్నాయి చూడడానికి. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం, టెంపుల్ అట్లా ఇవన్నీ అంటే బిర్లా మందిర్ ఇవన్నీ కూడా చిన్నవన్నీ కూడా మన ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిప్లికేట్ చేశారనమాట, మినియేచర్ టెంపుల్స్ లాగా. ఈ ఉపాలయాల పైన మీరు చూస్తున్నారు కదా, ఏదైతే ఉపాలయం ఉందో ఆ ఆలయం పైన అదే విగ్రహాన్ని కూడా పెట్టారు. సో ఈ ఈ గుడి కట్టించింది రోటరీ ట్రస్ట్ వాళ్ళు అనమాట. దీని మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే చేస్తున్నారు. రాజమండ్రి వచ్చిన తర్వాత ట్రై చేయాల్సిన మస్ట్ అండ్ షుడ్ థింగ్స్లో ఒకటి రాజమండ్రి రోజ్ మిల్క్. సో మేము రోజ్ మిల్క్ సెంటర్కి వచ్చాం. ఈ స్ట్రీట్ మొత్తం చుట్టూ చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని, అంటే మనకు ఒక సండే మార్కెట్ టైప్లో ఈ జ్యువెలరీ ఐటమ్స్, ఇంట్లో అవసరమయ్యే చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి ఈ స్టాల్ చుట్టూ. మేమైతే ఒరిజినల్ రోజ్ మిల్క్ ట్రై చేయాలని చెప్పి, అంటే ఇది మెయిన్ బ్రాంచ్ అని చెప్పారని ఇక్కడికి వచ్చాము. సో నాకైతే కొంచెం స్వీట్ ఎక్కువ అనిపించింది. టేస్ట్ బాగానే ఉంది కానీ స్వీట్ కొంచెం, అంటే ఒకసారి వన్ టైం ట్రై చేయడానికి బాగుంటుంది అనిపించింది. కానీ సో బాటిల్ వచ్చి 125 రూపీస్ చెప్తారు, 1 లీటర్ బాటిల్. సో చాలామంది ఇక్కడ లీటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళి ట్రై చేస్తున్నారనమాట. అండ్ సో ఇంతటితో మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో బైక్ నేను ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ రిటర్న్ చేసేసి నెక్స్ట్ మా హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. మీరు చూస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది మనం మన ట్రిప్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో చూసాం కదా, గోదావరి బ్రిడ్జ్, అదే బ్రిడ్జ్ అనమాట. బట్ నైట్ టైం చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మొత్తం డిఫరెంట్ లైట్స్తో. సో ఇంతటితో మా ట్రిప్ కంప్లీట్ అయింది. సో వీడియో ఇంతటితో కంప్లీట్ అవుతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్లీజ్ కమెంట్ చేయండి.